హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఇడ్లీ పిండితో ఒక కొత్త రెసిపీ అయితే చేయబోతున్నానండి. దానికోసం ముందు రోజు మిగిలిపోయిన ఇడ్లీ పిండి అయితే తీసుకున్నానండి. అందులో ఒక 3/4 కప్పు వరకు మైదా పిండి వేసుకున్నాను. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి ఉందండి, అది కూడా వేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక కొద్దిగా జీలకర్ర, ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకున్నానండి. వేసుకుని తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అలాగే పొనగంటి కూర ఉందండి గార్డెన్లో, అది కూడా కట్ చేసి వేసి మంచిగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్? నచ్చుతుంటే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే కదా నాకు ఎంతో కొంత సపోర్ట్ దొరుకుతుంది మీ నుంచి. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయిందండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్నానండి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ పిండిని పునుగుల్లాగా ఇలా నూనెలో వేసి వేయించుకోవాలండి. మనం అయితే ఎప్పుడు ప్లెయిన్ పునుగులే కాకుండా ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తుంటే మనం పిల్లలతో కరివేపాకు, ఆకుకూర అలాంటివి తినిపించినట్లు ఉంటుంది. కొత్త రకం రెసిపీ వాళ్ళకి చేసి పెట్టినట్లు ఉంటుంది కదండి. అందుకనేసి నేను ఇలా అయితే ట్రై చేశానండి. ఎలా అనిపిస్తుంది మీకు? అయితే మనం నార్మల్ పునుగులు వచ్చినట్టు ఇవి ఎక్కువ రెడ్ కలర్లో అయితే వచ్చేవండి, కొద్దిగా లైట్ కలర్లోనే ఉంటాయి. అయినా పర్వాలేదు, కానీ రుచిలో మాత్రం ఏమాత్రం తీసిపోవండి, చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారా, ఇలా 2 వైపులా మంచిగా వేయించుకుని లంచ్ బాక్స్లకైనా సరే, టీ టైం స్నాక్గా అయినా సరే వేడిగా సర్వ్ చేసేయచ్చు. చాలా బాగుంటాయి.